హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనిరాన్ వ్లాగ్స్. మనం ఇప్పుడు త్ర్యంబకేశ్వర్ వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా వ్లాగ్లో. మీరు చూస్తే ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్ దగ్గరలో టెంపుల్ ఉంది అని చెప్పారు ఫ్రెండ్స్ ట్రావెలర్స్ అయితే మాకు. మేము వెళ్తుండగా ఇక్కడ చాలా వెహికల్స్ అనేది చూస్తూ ఉన్నాము. మాతో పాటు చాలామంది ఇటువైపుగా ఈ రూట్లోనే వెళ్తూ ఉన్నారు. అందరు అక్కడికి అని అనుకుంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి బయట. మేము ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఇక్కడ రీచ్ అయిపోయినాక ఇక్కడ చూస్తే మన టెంపుల్ ఉందని చెప్పారు కొంచెం లోపలికి. ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. చాలా అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సన్ చూసారా ఎంత ఉందో. సన్సెట్ కూడా అవ్వడానికి వస్తుంది. మేము ఈవినింగ్ రీచ్ అయిపోయాం 5 PM కలా. మార్నింగ్ అంతా మిగతావన్నీ ట్రావెల్ చేసాం కదా, పంచవటి ఇవన్నీ. ఈవినింగ్కి త్ర్యంబకేశ్వర్ వచ్చేసాం. ఇక్కడ మేము ఎంటర్ అయిపోయాం. ఇక్కడ రోడ్ సైడ్ వాక్కి కొంచెం లోపలికి వెళ్తే మనకి టెంపుల్ ఉందని చెప్పారు. ఇక్కడ మీరు లైన్గా చూస్తే చాలా షాప్స్ ఉన్నాయి మనకి షాపింగ్ చేసుకోవడానికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్, గాడ్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ శివ టెంపుల్ కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ రుద్రాక్ష మాలలు అవి కూడా అమ్ముతున్నారు. మీకు ఏవి కావాలన్నా తీసుకోవచ్చు. సైడ్కి చాలా అంటే చాలా బండ్లు ఉన్నాయి తీసుకోవడానికి, చూడండి. అండ్ టెంపుల్ కొంచెం లోపలికి ఉంది. వెళ్తున్న కొద్దీ మనకు మౌంటైన్ అనేది దగ్గరగా అవుతుంది. కానీ షాప్స్ మాత్రం చాలా బాగున్నాయి, లైన్గా ఉన్నాయి. అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి మనకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్. మా మమ్మీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మా అత్తయ్య వాళ్ళందరూ. ఇంకా అందరికీ బాగా నచ్చింది. అంటే వెళ్ళే కొద్దీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది టెంపుల్ని చూడాలని. మామయ్య కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమందరం ఇంకా కలిసి మెల్లమెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడేమో చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కూడా విజిట్ చేస్తున్నారు. చాలామంది టూరిస్ట్ పీపుల్ అయితే వచ్చారు. మీరు చూసారుగా మన టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాం. టెంపుల్ మాత్రం బాగుంది, మౌంటైన్స్ మధ్యలో ఉంది. గోపురం అది డిఫరెంట్గా ఉంది, ఆర్కిటెక్చర్ అనేది మాకు బాగా నచ్చింది చూడడానికి అయితే టెంపుల్. మీరు ఇక్కడ చూసుకుంటే టెంపుల్ అవుట్ సైడ్ నుంచి ఒక బిల్డింగ్ లాగా ఉంది, కాకపోతే లోపల టెంపుల్ ఉంటుంది. లైన్ చూసారుగా, చాలా పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్, ఊరు చివరి వరకు ఉంది. మీకు 200 టికెట్ ఒకటి ఉంది, ఫ్రీ దర్శనం ఒకటి ఉంది. 200 టికెట్ అయితే మీరు డైరెక్ట్గా A1 బ్లాక్లోకి వెళ్ళిపోతారు. ఫ్రీ దర్శనం అయితే మీరు A6 నుంచి A1 వరకు వెళ్ళాల్సి వస్తుంది. చూసారుగా చాలా మంది ఉన్నారు. మేము 200కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఫ్రీ దర్శనం కొంచెం లైన్ తక్కువ ఉందని అన్నారు. ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నాం, ఇరికిపోయాం మేమైతే లైన్ మధ్యలో.